నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం. కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళారూపాల ప్రదర్శన. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. CGRF1 చైర్పర్సన్ పెరమాండ్ల సత్యనారాయణ గౌడ్ వెల్లడి. VROలను చులకనగా చూస్తున్న TRS సర్కార్. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన VROలు. కోళ్ల పరిశ్రమ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సూదుల రత్నాకర్ రెడ్డి డిమాండ్. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కాకతీయ వైభవ సప్తాహం వరంగల్ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర బంజ్దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ ఘనంగా స్వాగతం పలికారు. మొదట భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాల ద్వారా ఆయనకు స్వాగతం పలికారు. పోచమ్మ మైదానంలో రాణి రుద్రమాదేవి విగ్రహానికి పూలమాలలు వేసి వరంగల్ కోటకు చేరుకున్నారు. కాకతీయుల చరిత్రను తెలుసుకోవడంతో పాటు కళా సంపదను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. 1000 స్తంభాల దేవాలయము, ఆగలయ్యగుట్ట దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరగా కాకతీయ హరిత హోటల్లో తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, MP పస్నూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు ఈ నెల 13 వరకు జరుగుతాయి. हर गांव में 2 जब हमारे पुराने रियासत के महाराज प्रताप रुद्रा उनके एंसेस्टर्स ने यहाँ पे वाटर इरिगेशन फैसिलिटीज बनाई ताकि हमारे आदिवासी समाज, हमारा गैर आदिवासी समाज सभी मिलकर के किसानों को किसी तरीके की समस्या नहीं होनी चाहिए। उनकी कहीं ना कहीं पानी के लिए अगर चाहिए तो वाटर की बहुत ज्यादा समस्या होती है और ये पूरा किया तो हमारे काफी वंशज ने। और सबसे बड़ा धन्यवाद अगेन मैं देना चाहूँगा गवर्नमेंट के सांसद हमारे बस्ती का सबको धन्यवाद देना चाहूँगा। पुनः एक ही हमारी भद्रकाली से भी आशीर्वाद देना चाहूँगा, हमारी लंकेश्वरी से भी हमारे तेलंगाना के सभी प्रजाजनों का वो रक्षा करें, हमारे प्रजाजनों की सेवा करें। हमारी लंकेश्वरी का आशीर्वाद हमारे तेलंगाना पर मिलते रहे। सबको बहुत बहुत धन्यवाद। हमारे पत्रकार मित्रों को भी बहुत बहुत धन्यवाद देते हुए తెలంగాణ ప్రభుత్వం VROలను చులకనగా చూస్తుందని ఆరోపిస్తూ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు VROలు ధర్నా నిర్వహించారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ కలెక్టర్లతో నిర్వహించే సమావేశంలో స్పష్టమైన జాబ్ కార్డ్ ప్రకటన చేయకుంటే 28న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని వారు హెచ్చరించారు. తహసీల్దార్ తమను ఒత్తిడికి గురి చేస్తూ
ఉద్యోగం నుండి తొలగిస్తామంటూ జీతాలలో కోత విధిస్తామని బెదిరిస్తున్నారని వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సుబాన్ ఆరోపించారు. ఇకపై ఎంఆర్ఓ కార్యాలయాలకు వీఆర్ఓలు వెళ్లేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం చాలా చులకనగా చూస్తున్నది. మాకు వెంటనే ఈ శాఖలోనైనా ఇతర శాఖలోనైనా మాకు వెంటనే సమాన హోదా కల్పిస్తూ సర్వీస్కి ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వము వెంటనే మాకు జాబ్ చార్ట్ ప్రకటించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 11వ తారీఖు జరగబోయేటువంటి కలెక్టర్ల సమావేశంలో సీఎం గారు స్పష్టంగా మాకు జాబ్ చార్ట్ ప్రకటించాలి. అలా ప్రకటించని ఎడల 28 తారీఖు రోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయడానికి సుముఖంగా మేము ఉన్నాము. ఈరోజు ప్రభుత్వము చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. మాకు వెంటనే జాబ్ చార్ట్ స్పష్టమైన జాబ్ చార్ట్ విధులు ప్రకటించాలి. లేని ఎడల రాబోయే రోజులలో పెద్ద ఎత్తున అన్ని ఉద్యోగ సంఘాలను ఐక్యంపరిచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతము మీ విధులు ఎక్కడ నిర్వహిస్తుంది? ప్రస్తుతం మేము తహసీల్దార్ కార్యాలయం ముందు వారి యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలైనటువంటి పనులు మేము ఈరోజు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వము భూ సంబంధించినటువంటి సమస్యలు ఎలాంటివి కూడా చేయకూడదు వీఆర్ఓలని మా దగ్గర నుంచి రికార్డులు తీసుకోవడం జరిగింది సెప్టెంబర్ 7 తారీఖు రోజు. అయినా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కమాన్ చౌరస్తాలోని రాజీవ్ రహదారిపై టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సిలిండర్లతో రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, వైస్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను నడిపించే విధంగా ఇవాళ ధరలను పెంచుతూ పేదలకు అత్యంత ఇబ్బంది కలిగించే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా సామాన్యులు పేదలు వాడుకునేటువంటి గ్యాస్ ధరను పెంచి ఇప్పటికి 4 సార్లు పెంచి మరి పేద ప్రజలు కొనుక్కోలేని స్థితిలో మరి గ్యాస్ ధరను నిర్ణయించడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటిది. మరి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా దీన్ని నిరసిస్తా ఉన్నాం. మరి ఇటువంటి ద్వంద్వ వైఖరి ఎప్పుడైనా ప్రజలకు ఇబ్బంది కలిగించేది. దీన్ని ప్రజల పక్షాన మేము దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలి.
డీజిల్ పెట్రోల్ ధర కూడా తగ్గించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలంగాణ పట్ల మరి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలకు నష్టం కలిగించే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా చేస్తా ఉన్నది. దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం, నిరసిస్తా ఉన్నాం. ఇటువంటి విధానాలు కొనసాగించవద్దని చెప్పి మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం చైర్పర్సన్ పెరమండ్ల సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు. వరంగల్ ములుగు రోడ్లోని ఐశ్వర్య గార్డెన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపాలు ఉన్నా, విద్యుత్ హెచ్చుతగ్గులు ఉన్నా, మీటర్ రీడింగ్ హెచ్చుతగ్గులు ఉన్నా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈరోజు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ములుగు రోడ్ సబ్ డివిజన్ పరిధిలోని ఆరేపల్లి, దేశాపేట, పోచం మైదాన్ సెక్షన్లకు సంబంధించిన వినియోగదారులతోటి, అధికారులతోటి మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం మీటర్ సమస్యలు కానీ, ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కానీ, లేకుంటే బిల్డింగ్ సమస్యలు కానీ, కేటగిరీ చేంజ్ కానీ, తర్వాత ఓవర్లోడ్ సమస్యలు కానీ, తర్వాత లో ఎల్టీ టు హెచ్టీ, హెచ్టీ టు ఎల్టీ, అలాగా విద్యుత్ సమస్యలు ఏమున్నా కూడా ఈ విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక పరిష్కరిస్తుందని మీ ద్వారా వినియోగదారులందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేక ఆన్లైన్ ద్వారా కానీ తెలియజేస్తే దాన్ని టెక్నికలా లేకుంటే ఫైనాన్షియల్ అనేది డిసైడ్ చేసి, టెక్నికల్ అయితే టెక్నికల్, లేకుంటే ఫైనాన్షియల్గా రిజిస్టర్ చేసి కన్సర్న్ వాళ్ళకు అంటే ఏఈ, ఏడీ, డిఈ అకౌంట్స్ ఆఫీసర్లకు ఇమ్మీడియట్లీ మెసేజ్ ద్వారా, అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్కి ఆన్లైన్ ద్వారా చేస్తున్నాం, టోటల్గా ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. వారికి ఇమ్మీడియట్లీ ఆ కన్జ్యూమర్కు, ఆ వినియోగదారునికి తెలియపరచడం జరుగుతుంది. అది ఎస్ఓపి ప్రకారం, స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్రకారం ఎన్ని రోజుల లోపల చేయాలనే కండిషన్స్ ప్రకారం అన్ని రోజుల లోపల చేస్తారు. ఒకవేళ ఆ విధంగా కోళ్ల పరిశ్రమ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఓరుగల్లు ఇంటిగ్రేటెడ్ బాయిలర్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సూదుల రత్నాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఎన్నిసార్లు విన్నవించినా కోళ్ల పెంపకదారులకు ఛార్జీలు పెంచడం లేదని అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. సూదుల రత్నాకర్ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఓరుగల్లు బాయిలర్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని నేను. వీరు మా ఉపాధ్యక్షులు, వీరు ట్రెజరర్ అండ్ మా సభ్యులు. మేము గత నెల 8వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించాం. బాయిలర్ కోడి పిల్లలు వేసుకోకుండా ఫార్మ్స్లలో మేము లాక్డౌన్ విధించడం. దీనివల్ల ఎందుకంటే మాకు గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన రేటు మాత్రమే ప్రజెంట్ ఇస్తున్నారు. ఆ రోజున్న రేట్లకి ఈ రోజున్న రేట్లకి చాలా వ్యత్యాసం ఉంది. అందులో మాకు ఎగ్జాంపుల్ చెప్తే లేబర్కి వచ్చేసి 6,000 రూపాయలు ఒక జత వచ్చేటప్పుడు ఇప్పుడు 15,000 నుంచి 20,000 జతకు మేము పే చేస్తున్నాం. అదేవిధంగా వరి పొట్టు ఉనక అంటారు కదా, మనం ఉనక కూడా మేము అప్పుడు ఎంత అంటే చాలా తక్కువకు వచ్చేది, 800-600 టన్ వచ్చేది. ఇప్పుడు 6,000 రూపాయలు టన్ ఉంది. కరెంటు బిల్లులు కూడా చాలా పెరిగిపోయినాయి. దాదాపుగా ఒక పౌల్ట్రీ 10,000 షెడ్కి వచ్చేసి మొత్తం ఎక్స్పెండిచర్ చెప్తా 1,00,000 నుంచి 1,20,000 వరకు షెడ్కు ఎక్స్పెండిచర్ వస్తుంది. మీది లేబర్ అనుకోండి, ఇంకా పొట్టు అనుకోండి, బొగ్గులు, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా. అయితే మాకు వచ్చేది కేజీకి ₹4.50 చొప్పున 10,000 షెడ్కి వచ్చేసి మాకు 20 టన్నుల వరకు మేము చికెన్ ప్రొడక్షన్ చేస్తాం. 20 టన్నులకు 24,80 ప్లస్ 25 అదొక 10,000 90,000 రూపాయల వరకు వస్తుంది. కానీ మాకు అయ్యే ఖర్చు దాదాపుగా 1,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ కొంచెం ఎఫ్సిఆర్ అంటే, మా దాంట్లో ఎఫ్సిఆర్ అంటే ఫీడ్ కన్సంప్షన్ రేషియో అంటారు. ఎఫ్సిఆర్ కనుక మంచిగుండి కొంచెం ₹4.50 కాకుండా ₹5, ₹6 వస్తే కొంచెం పెరిగిపోతుంది. అది 1,20,000కి టచ్ అయినా అయితే కావచ్చు.
1,20,000 టచ్ అయినా కూడా మాకు వచ్చేది దాదాపు రైతుకు మిగిలేది మా శాలరీ కింద, ఇది మా ఫార్మర్ శాలరీ కింద ఒక 5 నుంచి 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది, అది 2 monthsకి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మాకు లాభాలు రావట్లేదు, మేము లాస్లో ఉన్న ప్రొడక్షన్ కాస్ట్ ఈక్వల్ టు సెల్లింగ్ కాస్ట్ వస్తుంది కాబట్టి మాకు రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా మీద. మేము చెప్తున్నాం దానికి అంటే ఎలా వస్తుంది వాళ్ళకి అనేది. చిక్స్ వాళ్ళే తయారు చేస్తారు, పేరెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర హ్యాచింగ్ ఎగ్స్ ఉంటాయి, హ్యాచింగ్ ఎగ్ ఇవన్నీ కాస్ట్ చిక్ అనేది వచ్చేసి 15 నుంచి 20 రూపాయల మధ్య, అది కూడా అతి ఎక్కువ రేటు. వాళ్ళు మాకు దాన్ని 46 రూపీస్. జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ చేశారు. 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే తన చిరకాల వాంఛ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, అనిల్, ఎంపీపీ తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓమాగ్రాపయామి దీపం దర్శయామి మానం సింజాత వేదో గామస్యం పురుషం జగదో అభిభ్రమశ్యామ పరిపాదయామి మంగళ నీరాజన దీపం దర్శయామి మానం సింజాత వేదో గామస్యం పురుషం జగదో అభిభ్రమశ్యామ పరిపాదయామి మంగళాశాసన పరేత మదాచార్య పురోగమే సర్వేచ్ఛ పూర్వయాచార్యే సత్పుజాయాస్తు మంగళం. ఇది కొంచెం గిట్టు పెట్టండి. దాదాపు 3 సంవత్సరాల కిందనే ఇది ఫౌండేషన్ స్టోన్ వేసడం జరిగింది. ఈ మధ్యన కరోనా వ్యాధి 2 సంవత్సరాల నుంచి దాని చుట్టూ లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి హరీష్ రావు గారు చెప్పగానే ఇమీడియట్గా 20 కోట్లు తీసి 4 కోట్లేమో హాస్పిటల్ సంబంధించే సామాన్, 16 కోట్లు కాంట్రాక్టు ఇచ్చి ఈ వర్క్ను మొదలుపెట్టడం జరుగుతుంది. దాదాపు 9 నెలల నుంచి 12 నెలల లోపలనే పూర్తి చేస్తారు, పూర్తి చేస్తారు. కానీ కొంతమంది అర్థం చేసుకోక ఏదేదో కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏమి పట్టించుకోవాలి, అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. కానీ ఎవరేదో మాట్లాడిందనో, ఎవరికో భయపడో, ఎవరికో చేసేది ప్రజలకు అవసరం ఉన్న ఏ పనైనా కానీ ప్రజలు ఏది కోరితే చేయడానికి కోసం సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా మళ్ళొకసారి పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం. అయిపోయింది కదా చేతులు దుక్కుంటూ వేరే ప్రభుత్వం. కానీ అయినా మేము 15 నుంచి రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఎవరైనా మిగిలిపోయిన వారు ధరలో చేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ కింద చేసుకుంటానికి కోసం ఒక్కొక్క మండలం 3 రోజుల చొప్పున నా దగ్గర ఉన్న 4 మండలాలు 12 రోజులు ప్రోగ్రాం నడుస్తుంది. నేనే స్వయం కొట్టి ఎవరైనా వాళ్ళకి ఉన్న రెవెన్యూలో గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు నిరసనగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ రోడ్డుపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. గ్యాస్ సిలిండర్లను చేత పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సిరిసిల్ల జిల్లా ముసాబాద్ తెరాస మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు డిమాండ్ చేశారు. పెంచిన నిత్యావసర సరుకులు, వంట గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎద్దెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ నేతలు కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసిస్తూ ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే సామాన్యుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము 400 రూపాయలు ఉన్న మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈ రోజు 1100కు చేరువైంది. సామాన్యుల పరిస్థితి అసలు నరకం కనపడుతుంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలున్నారు. అసలు ఇన్ని రేట్లు పెంచుకుంటూ పోతే నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ మరీ దీనమైన స్థితిలో కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ నడిపిస్తుంది. కావున మేము ఖచ్చితంగా ఈ ధరలు దిగేదాకా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాము. 400 వీరు పరిపాలనకు వచ్చినటువంటి 2014లో 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఈ రోజు అమాంతంగా 1105 రూపాయలకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో పెరిగింది అంటే మరి వీరి పరిపాలన ఎంత సుపరిపాలన ఉందో ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచు. మరి అట్లాగే ఇలా ప్రతిదీ కూడా ఏదైతే ప్రజలకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులకు ప్రభావం చూపేటువంటి గ్యాసు, డీజిల్, పెట్రోల్ ప్రతి ధరలను పెంచుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క మరి పరిశ్రమలు గాని సంస్థలను గాని అమ్ముతూ మరి ఈరోజు దివాలా కోరుతనంతో వాళ్ళు పరిపాలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక్కడికి వచ్చి రైతు రాజ్యము నిర్మల్ జిల్లా గాజులపేట సమీపంలోని కావేరి కుటీరంలో కవి కళా పోషకుడు డాక్టర్ అప్పల చక్రధర్ చేతుల మీదుగా పట్టపగలో మిట్ట మధ్యాహ్నము అనే షార్ట్ మూవీ ఆవిష్కరణ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ షార్ట్ మూవీస్ ద్వారా మారుమూలన ఉన్న కళాకారులకు సోషల్ మీడియా ఒక మంచి వేదికగా మారిపోయిందని, ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అయ్యారని అన్నారు. ప్రముఖ కళాకారులు జోసఫ్ బాబురావు, అంబటి నారాయణ, దర్శకుడు ఏకే రాజేందర్, నిర్మాత శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఉదయాన్ని కదిలించే విధంగా నవ్వాలి, నవ్విస్తున్నారు. కళాత్మక ఉదయం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే నిజంగా పోయే ప్రారంభం కాపాడేవారు. నిజమే, కళాకారుడు కావాలంటే ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఆర్ద్రత, ఒక ప్రేమ, ఒక సమన్వయం, ఒక సమభావం ఇవన్నీ కలిస్తేనే నిజంగా ఒక కళాత్మక ఉదయం అనేది ఏర్పడుతుంది, ఒక కళాత్మక రమణ అనేది ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులుగా తయారు అవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటారు ట్రైనింగ్ చేయడానికి. దాదాపు నేను 2090 పోస్ట్ సివిల్ టెక్నీషియన్స్ సర్వాలలో విజయవాడలో ట్రైనింగ్ ఇస్తుంది. అయితే ఒక డైలాగ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆ డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉండాలి, ఆ డైలాగ్ కొట్టుకుంటా నవ్వుతుండాలి. ఇట్లా కూర్చోండి ప్లే అటు వెళ్ళమ్మా చేయాలంటే ఎక్కువ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగండ మండల పరిధిలోని నర్సాపురం దుంపెల్లిలో ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గల్లీ గల్లీలో తిరుగుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. సేవ చేస్తా, మీరు గట్టిగా చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని వస్తాయి. తెలంగాణ రాష్ట్రం మిగులు పరిచోడిస్తే ఈ దుర్మార్గం చేసిన రాష్ట్రం అయిన తర్వాత అప్పుల తెలంగాణ చేసిండు. ఇలా కోట్ల కొద్ది రూపాయలు సంపాదించుకొని రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా ఓటుకో 1000-500 ఇచ్చి మళ్ళా అధికారం ఎక్కాలని ఆలోచన చేస్తున్నారు. మీరు రైతులు ఆలోచన చేయాలి, పెద్దమ్మలు ఆలోచన చేయాలి, ఇలా ఇల్లు వాళ్ళ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదం వల్ల
రేపు అధికారం రాగానే ఈ నర్సాపూర్ లో ఎంత మందికి అరువున్నారో అంతమందికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తీసుకుంటారు. ఇలా పెద్దమ్మలకు ఏజ్ నిండిన వాళ్లకు ఖచ్చితంగా పింఛన్లు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. రేపటి నుంచే కాంగ్రెస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం. కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళారూపాల ప్రదర్శన. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. CGRF1 చైర్పర్సన్ పెరమాండ్ల సత్యనారాయణ గౌడ్ వెల్లడి. విఆర్ఓలను చులకనగా చూస్తున్న టీఆర్ఎస్ సర్కార్. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన విఆర్ఓలు. కోళ్ల పరిశ్రమ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సూదుల రత్నాకర్ రెడ్డి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.